హాయ్ ఫ్రెండ్స్, నేను మనీష్. ఈ వీడియోలో ఏంటంటే మీకు ఇది లాగిటెక్ నుంచి K120 అనే యూఎస్బి కీబోర్డ్ అనమాట. సో దీన్ని అయితే నేను రీసెంట్గా అయితే పర్చేజ్ చేశాను. సో దీన్ని పర్చేజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా ఓల్డ్ కీబోర్డ్ ఏదైతే ఉందో అదైతే డ్యామేజ్ అయిందనమాట. సో దాంట్లో ఉన్న కొన్ని కీస్ అయితే పనిచేయట్లేదు. సో అంటే ఏంటంటే మనకి స్పేస్ బటన్ కానీ, టీ కానీ, 5 కానీ ఇవి అయితే కొన్ని అయితే పనిచేయట్లేదు అనమాట. ఆలస్యం చేయకుండా దీని అన్బాక్సింగ్ అయితే చూడండి. దీని రివ్యూ అనేది మీకు తర్వాత చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇదనమాట ఈ కీబోర్డ్. ఇక్కడ మీరు లాగిటెక్ K120 అని అయితే ఉంది, గ్రీన్ బాక్స్లో ఉంది. పిక్చర్ కనపడుతుంది కీబోర్డ్ లోపల ఎలా ఉంటుందో అనేది. సో ఇక్కడ మీకు కింద లాగిటెక్ అని అయితే ఉంది. సో ఇది మనకి Windows 8 and 10 కంపాటిబిలిటీ అయితే వస్తుందన్నమాట. అక్కడ మీరు USB అని అయితే చూడవచ్చు. సో ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ ప్రైస్ మాత్రం మీకు 795 ఉంది, కానీ మీకు 700కే ఈ కీబోర్డ్ వస్తుందన్నమాట. సో మీకు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ. సో ఒకసారి అయితే బాక్స్ అయితే ఓపెన్ చేసి కీబోర్డ్ ఎలా ఉంది, మంచి క్వాలిటీ ఉందా లేదా అనేది అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బాక్స్ అయితే ఓపెన్ చేసేసాం. సో ఇక్కడ మీరు చూడవచ్చు కీబోర్డ్ అయితే ఉంది. సో సేమ్ నా పాతలాగా అయితే ఉంది. సో కొద్దిగా చేంజెస్ ఉన్నట్టున్నాయి. సో మనకి ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీతో అయితే ఉందన్నమాట. సో చూడంలో ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది కీబోర్డ్ వచ్చేసరికి. సో లాగిటెక్ అంటే తెలిసింది కదా మనకి, మంచి బ్రాండ్ అనమాట. సో నేను 5 years అయితే వాడాను. సో లాస్ట్ కీబోర్డ్ వచ్చేసరికి ఇది మనకి USB-Aతో అయితే వస్తుందన్నమాట. సో కేబుల్ కూడా బాగానే ఉంది, లెంతీ కేబులే. సో దాంతోపాటు మీకు ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంది. సో మీకు బ్యాక్ సైడ్ చైనీస్ ఉంది, ఫ్రంట్ వచ్చేసరికి ఇంగ్లీష్లో అయితే ఉంది. సో ఇదంతా మనకి అవసరం ఉండదు. సో ఎవరైనా చదువుకోవాలంటే చదువుకోవచ్చు. సో పక్కన వేసేద్దాం ఇప్పుడు. సో ఈ బాక్స్ అంతా తీసి కీబోర్డ్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది కీబోర్డ్ వచ్చేసరికి మీకు ఇక్కడ టైపింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం సో చాలా సూపర్గా ఉంది. సో చాలా ఎక్సలెంట్ టైపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ కీబోర్డ్లో అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మీకు ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. సో LED ఇండికేటర్స్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు. మీకు స్టాండ్స్ అయితే ఉన్నాయి, మీరు ఎక్కువ లెవెల్ పైకి పెట్టడానికి యూస్ అయితే. దాంతోపాటుగా మీకు రబ్బర్ ఫుట్ ప్యాడ్స్ అయితే 4 sides అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు తీసుకుంటే మీకు ఏంటంటే ఎత్తుగా ఉంటుంది అనమాట ఒక సైడ్. సో మీకు టైపింగ్లో మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో ఒకసారి అయితే చూద్దాం స్టాండ్స్ ఆప్లో అయితే అనేది. సో స్టాండ్స్ మన కీబోర్డ్ వెయిట్ని బాగానే అయితే హ్యాండిల్ చేస్తున్నాయి. దీంట్లో మనకి 2 విండోస్ కీస్ అయితే ఉన్నాయి. సో అదొక మంచి పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో ఇకపోతే నా ఓల్డ్ కీబోర్డ్తో కంపేర్ చేసుకుంటే దీంట్లో మనకి ఇక్కడ చూడవచ్చు తేడా, పైది కొత్తది. సో మీకు ఇక్కడ మేజర్గా మల్టీ ఫంక్షనల్ కీస్ అయితే లేవు అనమాట. సో పైన ఏ కీస్ ఉన్నాయో అవి అయితే నాకు కొత్త కీబోర్డ్ లేదు. సో అక్కడ నుంచి మీరు వాల్యూమ్ కంట్రోల్స్ కానీ లేకపోతే పవర్ ఆన్ ఆఫ్ కానీ చేయొచ్చు అనమాట. సో అదొకటి నాకు మేజర్ పాయింట్ అనిపించింది. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అలవాటు పట్టడానికి టైం పట్టిద్ది అనమాట. సో ఒకసారి ఆలోచన చేయకుండా ఈ కీబోర్డ్ రివ్యూ అనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ చూసారు కదా. ఇకపోతే దీని రివ్యూ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ఇది ఒక బెస్ట్ కీబోర్డ్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ నేను ఇక్కడైతే యూజ్ చేస్తున్నాను. సో సెట్ చేసేసాను అనమాట. ఇకపోతే దీని రివ్యూ ఫుల్గా అయితే తెలుసుకుందాం. సో దీంట్లో మనకి మల్టీమీడియా కీస్ అయితే నా ఓల్డ్ కీబోర్డ్తో కంపేర్ చేసుకుంటే ఈ కీబోర్డ్లో అయితే లేవు అనమాట. సో ఇక్కడ మనకి టాప్లో అయితే నా ఓల్డ్ కీబోర్డ్కి మల్టీ ఫంక్షనల్ కీస్ అయితే ఉంటాయి. సో మల్టీ ఫంక్షనల్ కీస్ ఏంటంటే మనకి వాల్యూమ్ డౌన్ అప్ కానీ, లేకపోతే పవర్ ఆఫ్ చేయడం కానీ, క్యాలిక్యులేటర్ కానీ, హోమ్ కానీ ఆ కీస్ అయితే దీంట్లో అయితే లేవు అనమాట. ఇకపోతే దీంట్లో మనకి 5 million క్లిక్స్ అయితే వస్తుంది అనమాట ఇది. సో అంతకంటే ఎక్కువేం కాదు. ఈ 5 million క్లిక్సే మనకు ఒక్కొక్క కీ అయితే వర్క్ చేస్తుంది అనమాట. సో ఇంకొద్దిగా ఎక్కువ ఇస్తే బాగుండేది. సో 5 million అంటే మనకు ఎక్కువే, కానీ ఏంటంటే ఎవరైతే గేమింగ్ చేస్తారో లేకపోతే ఎడిటింగ్ చేస్తారో వాళ్ళకి కొద్దిగా అయితే మెయిన్ కీస్ అయితే పోతాయి అనమాట. మనకి సంబంధించిన స్పేస్ కీ కానీ లేకపోతే ఇలాంటి కీస్ అయితే పోతాయి అనమాట. ఎందుకంటే మనం ఎడిటింగ్లో ఎక్కువ ఆ కీసే యూజ్ చేస్తాం కాబట్టి. సో అందుకనే ఒక మినిమం ఒక 10 million క్లిక్స్ ఉంటే సో బాగుంటుంది. సో ఇది కూడా మనకి చాలు. 5 million అంటే ఎక్కువే, సో తక్కువ అని కాదు. ఇకపోతే దీని ప్రైస్ చూసుకుంటే మనకి దీని మీద 795 అయితే ఉంది, కానీ ఇది మనకి ఏంటంటే 700కి అయితే వస్తుంది అనమాట. సో చాలా తక్కువలోనే మంచిగా వస్తుంది. సో తక్కువ అని కాదు, మిగతా కీబోర్డ్స్ కూడా ఇదే రేంజ్లో వస్తాయి. సో నేను దీన్నే బై చేయడానికి మెయిన్ ప్రిఫరెన్స్ ఏంటంటే నాది ఏదైతే ఓల్డ్ కీబోర్డ్ ఉందో సో నా సిస్టమ్ కొన్న కాడ నుంచి నేను అదే యూజ్ చేస్తున్నాను అనమాట. సో నియర్లీ అది ఇప్పటికి 5 years అయితే దాటిపోయింది.
సో ఇప్పటి వరకు అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా వర్క్ చేసిందనమాట. సో ఇదంతా కంపెనీ క్రెడిట్ కాబట్టి మళ్ళీ అదే కంపెనీకి సంబంధించిన కీబోర్డ్ అయితే నేను తీసుకున్నాను అనమాట. సో ఇకపోతే ఏంటంటే గేమింగ్ కీబోర్డ్కి దీనికి ఏంటంటే దీంట్లో మనకి RGB లైటింగ్ అయితే ఉండదు, కానీ మనకు ఒక డీసెంట్ లుక్ అయితే ఉంటుంది అనమాట. సో గేమింగ్ కీబోర్డ్స్ ఏంటంటే మనకి RGB లైటింగ్ అయితే ఉంటుంది. సో అదొకటి బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. కానీ ఏంటంటే మనకి ఇది ఒక డీసెంట్ లుక్ వస్తుంది అనమాట. అది కూడా మనకి 1000లోనే అంటే 800లోనే వచ్చేస్తుంది అనమాట గేమింగ్ కీబోర్డ్ కూడా. సో దానికి దీనికి కంపేర్ చేస్తే దాని మీద ఇది కొద్దిగా బెటర్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది కంపెనీది, గేమింగ్ కీబోర్డ్స్ అనేవి అంత అయితే బాగోవు. సో ఇది ఒకటి మనం అయితే గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా మనం సెటప్లో ఇంక్లూడ్ చేసినప్పుడు ఏంటంటే ఒక డీసెంట్ లుక్ వస్తుంది అనమాట. సో ఎక్కువ RGB లైటింగ్ లేకుండా ఇలా గ్రీన్ అంటే RGB అంటే గ్రీన్, బ్లూ, రెడ్ కాబట్టి ఈ లైటింగ్ లేకుండా ఏంటంటే ప్లెయిన్ లుక్ ఉంటుంది, ఒక క్లాసిక్ లుక్ అయితే ఈ లాగిటెక్ ఉంటాయి అనమాట. సో మేము ఎప్పుడైనా డెస్క్ చూసినా కానీ నీట్ లుక్ అయితే వస్తుంది. సో ఇది ఒక మంచి పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో అందుకనైతే తీసుకున్నాను. కాకపోతే ఇదేంటంటే దీంట్లో మనకి డ్యూరబుల్ కీస్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకి కీస్ కూడా అయితే చాలా బాగుంటాయి. సో చాలా లాంగ్ లైఫ్ టైం అయితే ఉంటుంది. సో అందుకనే ఎలా అయినా కొనాలి కాబట్టి ఈ కీబోర్డ్ని అయితే నేనైతే పర్చేజ్ చేశాను అనమాట. సో ఫ్రెండ్స్, అది ఈ వీడియో. మరి ఈ కీబోర్డ్ ఎవరన్నా కొనాలి అనుకునే వాళ్ళ కోసం కింద లింక్ ఇస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు ఈ కీబోర్డ్ని అయితే కొనుక్కోవచ్చు అనమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటివి మరికొన్ని చూడాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ఇన్ ద నెక్స్ట్ వన్.